గత వారాల నుంచి ధ్యానిస్తున్నాం. విచారాలు కొట్టివేసే దేవుడు అనే సబ్జెక్టుని ధ్యానిస్తున్నాం. ఆ వాక్యాన్ని మరలా ధ్యానిద్దాం. ఇది 3వ భాగం. దాన్ని మనం ఒక్కొక్క మాటలుగా కొన్ని వారాలు 2 వారాల నుంచి నేర్చుకుంటా ఉన్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక మీ విచారమంతా కొట్టేస్తాను, మీకు నేను ఆనందాన్ని కలుగు చేస్తాను అని. ఆ మాటల్ని మనం ఒక ఆశీర్వాదపరంగా ఆలోచించినప్పుడు ప్రతి వ్యక్తిని వెంబడిస్తుంది ఏదో ఒక విచారం. చిన్నప్పుడు ఎప్పుడో విన్నా ఒకసారి ఒక మాట, ఉన్నోడికి అరగని జబ్బు, లేనోడికి ఆకలి జబ్బు, ఉండి లేనోడికి చాలని జబ్బు. ఏదో ఒక జబ్బు, ఏదో ఒక విచారం వెంబడిస్తూనే ఉంటుంది. మనిషి అని పుట్టిన తర్వాత విచారంతోనే ఉంటాడు. కానీ మనం ఆరాధించే దేవుని యందు మనం గురి కలిగి ప్రార్థించి ఆ దేవుని మీద ఆనుకున్న ఉంటే ఆ దేవుడు మనకు చేయగలిగిన కార్యాన్ని స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. మీ విచారమంతా కొట్టివేయబడద్ది, మీకు నేను ఆనందమును కలుగజేసేదను. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వారం మనకు కొన్ని అనుభవాలు తెలుస్తూ ఉన్నాయి. మన విచారానికి కారణం ఏమిటి, ఎలా కొట్టేస్తాడు, ఎప్పుడు మనం విచారపడుతున్నాం, ఎప్పుడు దేవుని చేత విచారములో మనం విడుదల పొందగలుగుతాం అనేది కొన్ని మాటలు మీకు తేటగా చెప్పటం జరుగుతుంది. మీరు గమనిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే మీరు గమనిస్తున్న దానికి లైవ్ రిజల్ట్ చెబుతుంది. గత వారం మనం చెప్పుకొని ఈ వాక్యానికి ఇంచుమించు 1000 మంది వీక్షించినట్లుగా రిపోర్ట్. ఎందుకంటే జనాలు బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి. మన సంఘబిడ్డలే ఇంకా చాలామంది ఫాలో అవ్వట్లేదని నాకు అనుమానం. అందరూ కూడా ఆ గోదావరి జిల్లాలలో ఆయా జిల్లాలలో చూసి వాళ్ళు లైకులు కొట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ను పంపుతుంటే చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఈ కడవరి దినాల్లో మనం ఆరాధించే దేవుణ్ణి ధ్యానించవలసిన ధ్యానాంశం మన విచారములు ఎలా కొట్టివేయబడతాయి. ఆమె ఎలా కొట్టివేయబడతాయి, అసలు ఏమిటి విచారానికి కారణం అనేది మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నేను నీ విచారమును కొట్టివేసి ఆనందమును కలుగు చేస్తాను అని. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? అసలు మన దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆలోచన ఏమై ఉంది అనేది చదువుకుందాం. అది విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా పక్కన ఉంటుంది. ఎవరిని ఇద్దాం, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ అయినను కలుగ చేయడు. మన దేవుని మనసు ఏంటంటే కావాలని నీకు విచారం పెట్టడంట, దుఃఖం పెట్టడంట, బాధ పెట్టడంట. మరి ఎందుకు జరుగుతుంది? విధి లేక నీకు విచారం పెడుతున్నాడు. నువ్వెన్నిసార్లు చెప్పినా వెనక, ఎన్నిసార్లు కొట్టినా లైన్లోకి రాక అప్పుడు శాశ్వతమైన విచారం పెట్టాడేమో. దాన్ని మనం వెరుదిరిగా ఆలోచించాలి. అయితే మన దేవుని మనసు ఏమిటంటే ప్రతి నరుడు సంతోషంగా ఉండాలి, ప్రతి నరుడు ఆనందంగా ఉండాలి, ప్రతి నరుడు పాపపుణ్యముల విచక్షణ తెలిసి దాన్ని విడుదల పొందాలి అనే దేవుని ప్రణాళిక అయి ఉంటే మనకి విచారం వస్తుంది. బాధ రాగానే దేవుని మీద ఇరుసుకుపడుతున్నాం. ఏమి దేవుడయ్యా? అందుకే చాలామంది అంటారు, అమ్మో ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ బాధలు మేము పడలేము అని. ఏమిటయ్యా బాధలంటే, ఆయన సిలువలో రక్తం కార్చాడు, గాయముల పాలయ్యాడు, రక్తమంతా కార్చాడు. అయ్యో ఆ బాధలు మాకొద్దు. కార్చింది నీ కొరకే, దెబ్బలు తింది నీ కొరకే. ఆయన పొందిన ప్రతి స్థితి వెనకాల ఒక ఆంతర్యం దాచబడి ఉంది.
ఆయన రక్తం కార్చపోతే నీ పాపానికి క్షమాపణ లేదు. ఆయన గాయాలు పొంది ఉండకపోతే నిన్ను ఆయన స్వస్థపరుస్తాడనే ఆధారము నీకు లేదు. ఆయనే మరణించి ఉండకపోతే మరణించిన మనం సజీవులుగా దేవుని ఎదుట నిలిచి ఉండటామనే ఆధారమూ లేదు. అందుకు ఆయన దెబ్బలు తిన్నాడు. కానీ నీ బాధలు తొలగించటానికి, నీకు కీడు రాకుండా కాపాడటానికి, నీ విచారమును కొట్టివేయటానికి. అందుకనే మనం ఆరాధించే దేవుడితో ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అనాలి, అయ్యా నాకు విచారం కలిగిందంటే అది నీ ద్వారా కలగలేదయ్యా, ఇది ఏదో నాదే కారణమని మనము దాని కొరకు విచారపడాలి. హల్లెలూయా. మన లోపముల కొరకు విచారపడాలి. కానీ దేవుడు మాత్రం విచారమైనను బాధైనను నరులకు హృదయపూర్వకంగా కలుగు చేసే దేవుడు మన దేవుడు కానే కాదు. హల్లెలూయా. అందరినీ రక్షిస్తాడు. అందుకని మన దేవుడు హృదయపూర్వకంగా నాకు విచారం పెట్టల. ఈ విచారము నాకు ఒక పాఠాన్ని నేర్పుతుంది, ఈ బాధ నాకు ఒక పాఠాన్ని నేర్పుతుందని విచారములో కూడా మనం దేవుని స్తుతించువారమై ఉండాలి. ఆమేన్. అందుకని విచారం అనగానే దేవుడే పెట్టాడు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను కాదురా పెట్టింది, నా హృదయపూర్వకంగా నేను మనసారా మీతో చెబుతున్నాను. నేను బాధ పెట్టే దేవుణ్ణి కాదు, విచారం పెట్టే దేవుణ్ణి కాదు. విధి లేక మీరు విచారపడుతున్నారు. ఆమేన్. అడగటం చేతగాక, దేవునిలో నడవటం చేతగాక విచారాలు వస్తున్నాయి. అందుకనే విచారమును కొట్టివేసే దేవుడు ఆయన విచారం పెట్టడానికి ఇష్టపడిన దేవుడు కాదు అని గ్రహించి మనము ప్రార్థించువారమై ఉంటే మన విచారములు లేకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడట ఆనందం ఇస్తాడట. ఎలాంటి ఆనందమో మన ఒక చిన్న ఉదాహరణ, ఇవన్నీ ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అంటారు. ఎలాంటి ఆనందమో చూద్దాం. దేవుడు ఇచ్చేది యెషయా 51:11 చదువుకుందాం. యెషయా 51:11 చదువుకుందాం. యెహోవా చేత విమోచించిన వారు సంగీత నాదముతో దేవుని సన్నిధికి తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. దుఃఖమును నిట్టూర్పును. అది ఇప్పుడు దేవుడు మనకు ఆనందం కలుగు చేస్తాడట. ఎలాంటి ఆనందం అంటే నీ నెత్తి మీదే ఉంటుంది ఆనందం. ఎక్కడుంటుందండి? తల మీదే ఉంటుందంట సంతోషం. అసలు విచారానికైనా బాధకైనా కారణం నీ తలంపు. ఇక తలను పట్టుకుంటా అంట దేవుడు. తలంపులో ఎప్పుడు ఆనందం ఉందనుకో నీ సర్వశరీరం ఆనందంగా ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీ ఆనందం నీ నెత్తి మీదే ఉంది, నువ్వు ఏమీ బాధపడమాకు. హల్లెలూయా. అందుకని మనకు దేవుడు ఎవరైతే ఆయన ద్వారా విమోచించబడ్డారో, ఎవరైతే ఆయన రక్తము ద్వారా కడగబడ్డారో వారందరికీ ఇప్పటికే తలల మీద నిత్య సంతోషమును పెట్టిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. అది నిత్య సంతోషము, నిత్య ఆనందము మన తల మీద దేవుడు ఇప్పటికే పెట్టి ఉంచాడు. హల్లెలూయా. అందుకని మనం విమోచించబడ్డామనే సంగతిని మనం గుర్తెరిగితే ఇక మీదట ఆనందం ఎక్కడో దూరంగా లేదు. ఈ ఆనందం కొరకు పార్కులకి దేనికి చెట్ల కిందకి పుట్ల కిందకి వెళ్ళి ఫంక్షన్లకి వెళ్ళక్కర్లా. ఏమాలండి 4 రోజులు అటు పోయేస్తే విచారం కొట్టేస్తాడు దేవుడని వెళ్ళక్కర్లా. కొంతమంది అంటారు, ఎందుకురా టూర్ వెళ్ళావంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని, ఇంటికాడు ఉంటే బోరు కొడుతుంది, విచారం కొడుతుందని అక్కడ తైతిక్కలు ఆడతాడంట. ఇంటికాడ ఆడొచ్చుగా తక్కితిక్కలు ఆడ్డాడు. నీ తల మీదే ఉంది ఆనందం. నువ్వు ఎక్కడికి పరిగెత్తే అక్కర్లా, కాళ్ళకడ్డం లేకుండా దేశమంతా తిరగక్కర్లా. కుక్కలాగా ఆనందము మన ఇంటి దగ్గరే, మన నెత్తి మీదే, మన మీదే దేవుడు పెట్టాడట. అందుకని అంటాడు, నీవు విమోచించిన బిడ్డవు గనుక నీవు ఆనందము కొరకు అటు ఇటు వెళ్ళక్కర్లా, నీ తల మీదే ఇప్పటికే సంతోషమును పెట్టిన దేవుడను. ఆమేన్. అందుకనే ఆ సంతోషం, ఆనందం మన తల మీద పెట్టాడు, మన తలంపుల్లో పెట్టాడు. ఇది నిత్యమైన సంతోషము. హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక మనిషిని ఆనందము కలుగు చేస్తే, వాడు దేవుని చేత విమోచించిన బిడ్డ అయితే అది తన తలలో, తన తలంపులో దేవుడు పెట్టి ఉన్నాడని గ్రహించి ఈ ఆనందము మనతో నిత్యము ఉండునుగాక.
అయితే ఇప్పుడు మనం దేవుని ద్వారా విమోచించబడాలి. విమోచించిన వారికి ఆనందం. అయితే మనం విచారానికి కారణం ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మీతో చెబుతున్నా. గత వారం ఎవరి గురించి చెప్పాను చెప్పాలి. గత వారం ఎవరి గురించి చెప్పాను? అబ్బా మీరెందుకు చెబుతారు? యాకోబుని గురించి చెప్పానా? ఇంకా చెప్పండి. గత వారం ఎవరిని చెప్పాను రా? సరే వద్దులే, మిమ్మల్ని అడగటం నాది తప్పు. మీరు ఫార్వర్డ్ కాదు, బ్యాక్వర్డే. ఫార్వర్డ్ అయితే అలర్ట్గా ఉంటాం. ఇలా చెప్పకపోతే కూడా మా పాస్టర్ గారు వాక్యం చెప్పేవాడు కాదు. మమ్మల్ని అట్ట పెంచాడు. నిజంగా వాక్యం విషయాలు మాత్రం అది దేవదాస్ గారికే ఆ కృతజ్ఞత చెప్పాలి. మేము అట్ట చెప్పకపోతే వాక్యం ఆఫ్ చేసేవాడు. ఒకవేళ నాకన్నా ముందు ఎవడన్నా చెబితే నాకు ఆ రోజు అన్నం తినేవాడిని కాదు. అంత మెంటల్ నాకు. ఎందుకంటే అంత షార్ప్గా ఉండాలి దైవ సంబంధమైన వాక్యం. సరే గత వారం ముగ్గురిని గురించి చెప్పాను. ఒకటి ఎవరని చెప్పాను అండి? యాకోబు. రెండోది చెప్పండి రా, తప్పే ఉంది. హల్లెలూయా. మీకు చెప్పినా అర్థం కాదు. ఆది కాండంలో ఉన్న సందేశాలు మనం విన్నాం. ఎక్కడన్నా ఏసేపు. సరే వద్దులే, ఎందుకులే మళ్ళీ టైం వేస్ట్. ఇప్పుడు మనం మొదటి పాయింట్కి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11, 14 వచనాలని కలిపి చదువుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, 14వ వచనం. యెహోవా దూత వచ్చి మస్తకి పుస్తకము కింద గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగల చాటున గోధుమలను దొల్లగొట్టుచూ ఉండెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడు అన్నాడు. చాలు. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని ఆ రోజుల్లో ఇశ్రాయేలు సర్వ సమాజం పొలాలు పంటలు వేసుకుంటున్నారు. పంటలన్నీ చేతికొచ్చే టైం, కోతలు కూడా అయిపోయినాయి. ఆ టైంలో మిద్యానీయులు, పక్కమటి దేశమే, సరిహద్దే, మళ్ళీ దానికి అక్కడ వాగులు వంకలు ఏమి అడ్డం లేవు. యోర్దాన్ అవతల పక్కన వాళ్ళు, యువతల వీళ్ళు వచ్చేసి పంటలు మొత్తం కొట్టుకెళ్ళిపోతున్నారు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఇశ్రాయేలు కనపడితే అవసరమైతే చంపేస్తున్నారు. అలా బాగా టార్చర్ పెట్టేస్తున్నారండి ప్రజల్ని, ఇశ్రాయేలీల్ని. దేవుడు చూచాడు. ఒక దినాన ఈ యొక్క గిద్యోను అనేవాడు ఒక పెద్ద గానక చాటున పొలములో, తన పొలములోనే అన్ని గోధుమలు దులుపుకెళ్ళి ఇంటికాడ రొట్లు కాల్చుకుందామని చాటున తన పంట కూడా తాను దొంగతనంగా దులుపుకుంటున్నాడు. ఇతని విచారం ఏంటంటే మిద్యానీయులు ఎక్కడొచ్చి చంపేస్తారో అనేది అతని విచారం. పిరికోడు. ఎవడండిడు? పిరికోడు. ఈ పిరికోడికి ఒకే దిగులు, అమ్మో ఎవడొస్తాడో ఎవడు చంపుతాడో, ఎవడొస్తాడో సొంతాడో, తొందరగా వెళ్ళిపోవాలి, అన్ని గోధుమలు దులుపుకుని వెళ్ళి రొట్టెలు చేసుకు తినాలి అనే విచారం. అప్పుడు దూత వచ్చి అంటుంది, గిద్యోను, బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడా, లెగరా, ధైర్యంగా లెగు, మిద్యానీయులను జయించి ఇశ్రాయేలులకు జయం కలుగు చేయి. ఇప్పుడు గోధుమలు దులుపుకెళ్ళటానికే పిరికోడు. ఇక ఒక మాటలో చెప్పాలి అంటే ఆడు ఎంత భయస్తుడో మీరు అడగండి. వాడి పొలములో వాడే. కొంతమంది ఎంత భయస్తులు అంటే పగలు అట్టా నడుస్తూ ఉండగా నీడ కనపడి తెయ్యమనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి భయస్తుడు ఇతడు. చాటున, గానుగ చాటున తన పొలములో కూడా. ఈ భయస్తుడికి దేవుడు వచ్చి అంటున్నాడు, ఏయ్ నీవే మిద్యానీయుల్ని జయించాలి. ఇప్పుడు అసలు భయం మొదలైంది. అమ్మో ఎవడో వచ్చాడు, ఇదేంట్రా బాబో,
మిద్యానీయులతో నేను యుద్ధం చేయాలంటే ఈ పిరికోడిని అని తన మనసులో ఒకటే విచారం. అప్పుడు మనం 14వ వచనాన్ని చదివితే ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చదువు మరొకసారి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి నిన్ను పంపిన వాడను నేనే అన్న తర్వాత చిత్తము ప్రభువా అన్నాడా లేదా? ఈ మాట అర్థం ఏంటంటే, ఇప్పుడు నిన్నైనా నన్నైనా, ఈ లోకములోకైనా, ఈ సంఘానికైనా, ఈ ఆత్మ సంబంధమైన జీవితానికైనా పిలిచిన వాడు ఎవడో గ్రహించాలి. నువ్వు నిన్ను పంపింది ఎవరో గ్రహించాలి. గ్రహించనంత కాలం నీ విచారం పోదు. ఇక్కడ ఎప్పుడైతే గిద్యోను ఆ మాట విన్నాడో, పంపిన వాడిని నేనే అని చెప్పిన మాటను గ్రహించాడో, వెనువెంటనే చిత్తం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా. అరే, ఇంతలోనే నీకు ఇంత ధైర్యం ఎక్కడొచ్చిందిరా పిరికాడా? ఏసన్న గారు చెబుతాడుగా, పాలకాలం అంటే అమ్మా నాకు భయమే అనేవాడంట. మరి చివరికి ఎన్ని దెయ్యాలతో పోరాడాడు అయినా అంత ధైర్యం ఏంటి? కొన్నిసార్లు అర్ధరాత్రి కాడ దారి తెన్నులు అని ప్రాంతంలో ప్రయాణం చేస్తే దెయ్యాల కబుర్లే చెప్పేవాడు మాకు. పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, రా ఈ రేత్రి కాడ మనం వెళ్ళకూడదు, దెయ్యాలు ఉంటాయంట, అయినా మన్నేం చేస్తేలే అనేవాడు మళ్ళా. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ఎంత పిరికివాడవైనా, నీవు ఎంత విచారంలో మునిగి ఉన్నా ఆ దేవుడెవరో నీవు గ్రహించాలి. హల్లెలూయా. అందుకనే మన విచారము కొట్టివేయబడాలి అంటే మన దేవుని శక్తిని మనము గ్రహించు వారమై ఉండాలి. ఆమె మన దేవుని శక్తిని ఏం చేయాలి? నా దేవుడు ఎవరు? శూన్యంలో సృష్టిని కలుగు చేసినవాడు, నిరాకారముగా ఉన్న భూమికి ఆకారం కలుగు చేసినవాడు, సమస్త సృష్టిని మంచిది అని 6 దినములు కళ్ళతో చూసి నిర్మించిన వాడు. అంత గొప్ప దేవుడు నా గోవుడని నీవు గ్రహించగలిగిన దినమున నీ విచారము కొట్టివేయబడద్ది. హల్లెలూయా. చాలాసార్లు ఎంత కబుర్లు చెప్పినా, సేవకులైన మేమైనా, మమ్మల్ని కూడా ఏదో విచారం వెంబడిస్తుంది. కానీ అప్పుడు గిద్యోను వలె మనం తెలుసుకోవాలి, నిజంగా నన్ను పంపింది ఎవరు, నాతో మాట్లాడుతున్నది ఎవరు, నన్ను ఈ సన్నిధికి తీసుకువచ్చింది ఎవరు, నన్ను ఈ విధంగా ఆరోగ్యంగా ఉంచింది ఎవరు అని ఒక గురి కలిగిన బిడ్డ తనలో విచారము ఉండదు. హల్లెలూయా. ఉండదు. కారణం ఆయన ఎవరో మనం గ్రహించాలి. గ్రహించిన తరువాత గిద్యోను అంటున్నాడు, చిత్తము ప్రభువా, నీ ఇష్టమే ప్రభువా, వాడుకో ప్రభువా. ఈ మాటల్ని నీ వ్యక్తిగత జీవితానికి పోల్చుకో. నీవు దేవునితో దేవుని చిత్తమునకు అప్పగించుకుంటున్నావా? మాటికి భయపడుతూ అదిగో దీని ఇదిగో దైవని పారిపోతున్నావా? నీ దేవుడెవరు? సృష్టికర్త, నీకు ఒక ఆకారాన్ని చేసినవాడు. అలాంటి దేవుని ఎదుట మనము భయపడకుండా మన దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండగలిగిన దినాన మన విచారాన్ని దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా. గిద్యోను, ఎందుకు అంత భయపడ్డావంటే, నాకు భయం ఏంటయ్యా, నా పంట నేను తింటా కూడా భయపడ్డాను, మిద్యానీయులు చంపుతారని. ఇప్పుడు అదే మిద్యానీయుల్ని ఓసకోత కోసానంటాడు మిద్యాను. ఈ మాటలు మనం గమనిస్తే మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో మనలో ఏ యోగ్యత లేదు. మన పిలిచిన వాడిని మనం గ్రహించి ఎప్పుడు మనము నిలిచి ఉంటామో మన విచారమును ఆ దేవుడు కొట్టివేసుకుంటూ పోతాడు. ఆయన్ని గ్రహించాలి, ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించాలి. నీ లోపం అదేనేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్ట లేదు. అంతే. యేసు ప్రభువా, నేను ఆ యొక్క ఎత్తైన కొండ, ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆలోచన. ఇప్పుడు కూడా అది ఎలా ఉందంటే, మనుషులు అర్ధరాత్రి కూడా అక్కడికి వెళ్ళి ఉండలేం, అంత అడవి.
ఎంతో ఎత్తైన కొండ, పేరే ఎత్తైన కొండ అని బైబిల్లో రాయబడి ఉంది. అక్కడున్న కొండల్లో ఎత్తైన కొండ అది. అప్పుడు అక్కడ ఉన్నాను యేసు ప్రభు ఈ కొండ మీదకి వచ్చి, ఏది నడవాలంటే చాలా కష్టం. గలిలయ ప్రాంతంలో ఉన్నంత కాలం తానంటూ రాత్రి గడిపాడు అంటే ఎత్తైన కొండ మీదే. అది ఎలా గడిపుంటాడు? అసలు భయమే లేదా? పావులు రాలేదా? పులులు రాలేదా? సింహాలు రాలేదా? ఏకాంతం. నలుగురుంటే వేరే సంగతి. ఏకాంతం. ఆ కొండ దిగువన శిష్యులు ఉంటారు, కొండపైన యేసై ఉంటాడు. ఏకాంతంగా రాత్రంతా ప్రార్థనలో ఉంటాడు. యెరూషలేం ప్రాంతంలో, యోధా ప్రాంతంలో ఒలీవ కొండ, గలిలయ ప్రాంతంలో ఎత్తైన కొండ. ఈ రెండు కొండల మీద తన జీవితాన్ని రాత్రంతా గడిపిన వాడు యేసు. అలాంటి యేసయ్య నేనేమీ భయపడలేదు. నేను ఎందుకు భయపడలో తేదా? నన్ను పంపిన వాడు నాకేమై ఉన్నాడు చెప్పాడే, తోడై ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడను కానే. మనం అనుకుంటాం నేను ఒంటరి వాడిని అని, నేను ఒంటరిదాన్ని అని, నేను ఒంటరిగా ఉంటున్నాను అని. కానీ దేవుడు అంటాడు నిజంగా నీకు ఒకడు తోడుగా ఉన్నాడు, నీకు మరుగై ఉన్నాడు, నీకు కనపడతలా. ఆ పంపిన వాడిని నీవు గ్రహించలేదు గనుక నీకు తోడుగా లేడు. పంపిన వాడిని గ్రహించిన వాడికి యేసయ్యకు ఎప్పుడు దేవుడు తోడుగానే. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన కార్యం. చూడండి, ఆ పంపిన దేవుడు మనకు తోడుగా ఉండాలి. పంపిన దేవుణ్ణి మనము గ్రహించాలంటే దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ పోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదో ఏమైందా అని తల్లిదండ్రులకు విరోధంగా పనులు చేస్తారు, పెద్దాళ్ళకి విరోధంగా సాటు పనులు చేస్తారు. అటువంటి వారికి పెద్దోడు తోడుగా ఉంటాడా? చెప్పండి. యేసన్న గారు మాకు ఒకటే చెప్పేవాడు, మీరిద్దరు ఉన్నారు అనుకో, ఒకడెక్కడికన్నా బయటికి వెళ్తున్నాడు అనుకో, చెప్పి వెళ్ళాలి. ఏం చేయాలంట? ఎందుకు చెప్పి వెళ్ళటం? చెప్పి వెళ్ళటం ఎందుకు? చెప్పినప్పుడు వీడు అంటాడు గాడ్ బ్లెస్ యూ, దేవుడు నీకు తోడై ఉంటాడని చెబుతాడు. నేను లేకపోయినా నీకు తోడుగా ఉన్నాడు, పోయిరా. ఆడు వెళ్తాడు, వస్తాడు. కానీ ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడు ఉంటాడే, ఈ రోడ్డమ్మటెళ్ళి ఈ మలుపు మీద పడి నడుమీర కొట్టుకున్నాడు ఒకడు. ఇవన్నీ మీకు చెప్పక్కర్లా, అనుభవాలు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, పంపినవాడు తోడుగా ఉంటాడు. పంపిన వాడిని గ్రహించాలి. ఆ పంపిన వాని ఎవరో తెలుసుకోవాలి. పంపిన వానికి ఇష్టమైన కార్యం చేసినప్పుడు దేవుడు నీ విచారమును కొట్టివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో నాకు విచారం దేనికి అన్నప్పుడు నీకు అర్థమైపోతుంది, నేను ఒంటరి వాడిని, దిక్కులేనోడిని, నాకెవరూ లేరు అని. కానీ దేవుడు అంటున్నాడు, నీ విచారానికి కారణం ఒకటే, నీకు నేను తోడై ఉన్నానని నీవు గ్రహించలేదు కనుక నీ విచారంతో ఉంటున్నావు. ఇప్పుడు ఇక మీదట నన్ను గ్రహించు, నేను ఒకడిని తోడై ఉన్నానని, నీ కుడి పక్క నీడగా నీ దేవుడు ఉన్నాడని సత్యమును నీవు గ్రహిస్తే నీ విచారమంతా కొట్టివేసి ఆ దేవుడు నిరంతరము నీకు తోడుగా ఉంటాడు. నీవు ఇక మీదట ఒంటరి వాడవు కానే. అందుకనే విచారానికి కారణాలు ఉంటాయి. ఒంటరివాడిని, నాకు దిక్కెవరు, నన్ను పలకరించేవాళ్ళు ఎవరు? అమ్మా, ఇక్కడికి వచ్చిన కొత్తలో మన బెదరైతే అయ్యా భయం వేస్తుంది, అయ్యా అసలేంటి సంఘం వాళ్ళు ఎవరు రారేంటి, పలకరించడం అంతే. ఆ పాత మందిలో ఉన్నప్పుడు అయితే ఒక రేతి రాడికి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, భయం వేస్తున్నాడు. పడుకోరా సుబ్బారావు వస్తాడన్న, ఆ సుబ్బారావు కూడా ఆ రోజు రాలా. ఈడేం చేస్తాడు, కిటికీలోంచి నేను చూస్తాం, అప్పుడప్పుడు మధ్యలో కేకలేస్తాం. నాకు నిద్ర చాలా, ఆడికి నిద్ర చాలా. ఎందుకంటే ఒక భయం, ఏదో ఒంటరి ఫీలింగ్. కానీ వద్దు, మనం ఆరాధించే దేవుడు, మన పంపిన వాడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ పంపిన వాడిని గ్రహించటం మనం నేర్చుకుంటే మన విచారం అంతా ఆ దేవుడే కొట్టివేస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం. యేసయ్య తండ్రిని ఎరిగాడు కనుక నేను ఒంటరిగా లేను, నేను ఎప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేశాను, నాకు తోడుగా ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు. కానీ శిష్యుల పట్ల జరిగిన కార్యం ఏంటో తెలుసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. వారందరికీ టాటా బై బై అని పడవలో గలిలయ సరస్సులో వీడ్కోలు చెప్పి ప్రార్థన చేయుటకు యేసయ్య కొండను ఎక్కెను. సాయంకాలమైనప్పుడు
ఆ దోణి సముద్రపు మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ కొండ మీద ఉన్నాడు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామునంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు తెల్లారుజాము సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వారు చూచి భూతమని తలంచి ఏమనుకున్నారండి? ఏదండి అన్ని సంవత్సరాలు ఆయనో తిని ఆయనతో భోంచేసి ఆయన నడకేంటో తెలుసు, ఆయన వేషమేంటో తెలుసు, ఆయన ఎలా ఉంటాడో తెలుసు, ఆయన ముఖమేంటో తెలుసు. తెలిసిన వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? భూతము ఏమంటున్నారండి? అంటే దీని అర్థం ఏంటి? గ్రహింపు లేని విచారం. ఏ విచారం అండి? అమ్మో యేసు ప్రభుకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, సింత ఉందా, సీకుందా? ఆయన కొంట మీద కూర్చున్నాడు, మనం సముద్రంలో వదిలాడు. ఇప్పుడు దెయ్యాలు వచ్చి ఏం చేయాలని కేకలు వేచిరి. సలో అప్పుడు అందరూ ఆయన్ని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, మిగిలి సంతోషమును అనుభవించారు. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనిస్తే యేసు ప్రభుతో తిరిగారు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో 1000 కార్యాలు దేవుడు చేశాడు. కడుపులు నొప్పి వచ్చి తగ్గింది. నా సాక్ష్యం ఏంటి చెప్పాలంటే నేను అదే చెబుతా. చిన్నప్పుడు జొన్నలు కడుపు నిండా తిన్నా. మాకు జొన్నలు బండవు, ఉత్తరాది నుంచి వచ్చినాయి. మాది వరి పండే పొంతం, మాకు ఇంకో ఇత్తనమే తెలవదు. ఆ ఉత్తరాదులు జొన్నలు పంపితే ఆ జొన్నలు మొఖం తెలవక ఉడబెట్టుకుని ఇన్ని తిన్నా. తినేటప్పుడు అందరు రేపు పాలేరు రాడు, నీ కడుపులు లేకపోతుంది, పాసంతా నువ్వే ఓడవాలి జాగ్రత్త అని. తల్లి అందుగా ఎక్కడికి పోయిస్తుంది? తెల్లారిపాటి కడుపులు నొప్పి రానివ్వచ్చు. దేవుడు అంటే నిజంగా అప్పుడు తెలుసుకున్నాను, అబద్ధంగా జోక్ కాదు ఇది. ఇది ఎప్పుడు 4వ తరగతి జరిగేటప్పుడు చదివినప్పుడు జరిగిన సంగతి ఇది. 10 సంవత్సరాల లోపు జరిగింది. ప్రభువా ఇప్పుడు కడుపులు నొప్పి విపరీతంగా వచ్చేసింది. మా అమ్మ ముందే చెప్పింది, ఇప్పుడు కడుపులు నొప్పిన దగ్గరికి వెళ్తే ముద్దు పెట్టుకోదు, యమకొట్టుడు కొడద్ది. మరి నువ్వే కాపాడాలంటే తల్లిని మించిన తండ్రి మన యేసయ్య క్షణంలో కడుపులు నొప్పి తీశాడండి. ఆ రోజున అనిపించిన దేవుని స్వస్థత నేను. ఇది ఒక ఆశ్చర్యం. అనిపించినాడికి అర్థం అవుతుంది కానీ బయటవాడికి అర్థం కాదు అది. అలాగే కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ప్రభుతో ఉన్నారు, అనుక్షణము అనుభవించే ఉన్నారు, అనుక్షణము ఆయన అద్భుతాలు చూసే ఉన్నారు, ఆశ్చర్యకారులను అనుభవించే ఉన్నారు. కానీ ప్రభువుని భూతమనే పిలిచే వరకు దిగజారారు. కారణం గ్రహింపు లేక. ఎంతకాలం నీ మందిరానికి వచ్చినా, ఎంతకాలం ఒక సేవకుడా నువ్వు సేవ చేసినా, నీ దేవుని నువ్వు గ్రహించకపోతే, నీ దేవుని శక్తిని నువ్వు గుర్తించకపోతే, దేవుని గురించి నా గ్రహింపులో ఉన్న ఆశీర్వాదం నీవు అనుభవించి ఉండకపోతే, నీ బ్రతుకు అంధకారం, నీ విచారమును ఎవడూ తీసివేయలేడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ విచారమును కొట్టివేసే దేవుడు నేనే అని నువ్వు గ్రహించగలిగినప్పుడు, నన్ను గ్రహించినప్పుడు నీ విచారమును ప్రభు నేనే అని పడవలో ప్రవేశించగానే తుఫాను ఆగిపోయింది. ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఈ మాటలు మన వ్యక్తిగత జీవితాలకు పోల్చుకుంటే మన యేసయ్య ఎవరు అంటే ఆయన్ను గ్రహించిన వారి విచారములను సమూలముగా లయపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇక నీకు విచారం ఉండదు, ప్రతిదీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. రెండో మాట చెబుతాను, విచారం దానికి కారణం ఏమిటో. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఎందుకు ఆడి కోసం ఏడుతావు? ఎందుకురా నువ్వు? నీ కొమ్మును తైలముతో చాలుక. ఇదొక ఆంతర్యం, ఇంకొక అంతరార్థం. ఇక్కడ ఒక సేవకుడు అనగానే
సేవకుని యొక్క ఆయుధమైన ఆస్తి అయిన బోర. ఏంటంటే అది బోర, కొమ్ము బోర. ఆ రోజుల్లో జనాన్ని పిలవటానికి ఒక బోరగా కొమ్మును వాడుకునేవాళ్ళు. అది చేత పట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు సౌలు ఏయో కొన్ని తప్పుడు పనులు ప్రవక్తకు విరోధంగా ప్రవర్తిస్తే, అయ్యో నా కొడకా అన్నట్టుగా ఆడి కోసం ఎరుతున్నాడు. ఎక్కడ కూర్చున్నా ప్రార్థన రాట్ల అయ్యగారికి. సౌలేమైపోయాడో, అన్నం తిన్నాడో లేదో ఇదే దిగులు. కొంతమంది ఉంటారు, పిల్లల్ని కంటారా, ఇక ఎప్పుడు అదే దిగులు. పిల్లలు ఏమయ్యారు, తిన్నారో లేదో ఇదే గోల. ఇది విచారం. ఏమయ్యారు పిల్లలు? ఎంతవరకు నీ దగ్గర? రెక్కలు వచ్చే వరకు. రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలతో నీకెందుకు? రెక్కలు వచ్చిన దానికి వండుకు తినాలని తెలియదా? ఏమోనండి నేను వెళ్ళలేదు, మా అమ్మాయి వండుకుందో తినలేదంటే అది నిజంగానే తినకుండా పడుకుంటుంది. ఎందుకంటే రేపు మాంసం వండి పెడతలే మమ్మల్ని, ఇది మాస్టర్ ప్లాను. తాట తీయాలి అటువంటి వాళ్ళని. అదేమనంటే ఈ పిల్ల అంటది, మా అమ్మ చెప్పిందా అంటది. ఈ పిల్ల ఇక్కడ ఒక పిల్ల ఉందిలే. ఇవన్నీ నేను గమనిస్తూ ఉంటా. మన విచారం దేని కొరకు? ఎవడేమయ్యాడో ఇదెందుకు? నీ సంగతి ఏంట్రా? ప్రార్థించి అనేకమైన అద్భుతాలు పొందావే, మరి ఆ ప్రార్థన ఎందుకు చేయట్లేదు? దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉన్న కొమ్ము ఉందే, నీ నోటి బోర లాంటి కొమ్ము ఉందే, దాన్ని తైలముతో నింపరా. ఆ తైలమే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఏంటదే? పరిశుద్ధాత్మతో నింపు. మాటికి దిగులు. ఏమవుద్దో. ఎందుకు దిగులు? ఆయుధం లేదా? బోరా ప్రార్థనాత్మ లేదా? అందుకనే మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో విచారానికి కారణం ఆత్మీయ ప్రార్థన లేక, ఆత్మ సంబంధమైన ప్రార్థన లేక. పొడి మాటలతో ప్రార్థన చేస్తుంటే విచారం పెరిగిపోతుంది. దేవునితో అంతర్ధానంగా అంతరంగంలో మనం ప్రవేశించి చేసే ప్రార్థన రావాలి మనకి. ఆ ప్రార్థన లేదు. ప్రార్థనకు రాకపోతే అయ్యగారు ఏమంటాడని వచ్చి కూర్చుని ప్రార్థన 2 నిమిషాలే. ఈ మధ్య ఒక ఆయన ప్రార్థనకు వచ్చాడంట. ఏంటి అమ్మటే వచ్చేసి ప్రార్థన ఎంత చేయాలి తెలియక పిచ్చిదానా. మన మనసు దేవునికి తెలుసు. 2 మాటలంటే చాలు, అప్పగించుకుని చాలు వచ్చారు. అసలు కాదు, ఏడవలేక, కూర్చోలేక, మోకరించలేక. అసలు ఏడుపదని చెప్పలు. అమ్మా ఆయనకి అలవాటు అయింది చేస్తున్నాడు, నా బాకాళ్ళు వంగట్లేదని చెప్పాలిగా. అసలు దొంగ మాటకి 2వ అబద్ధం. కాదు సమూయేలు, నీ ఏడుపు ఏంటి అని అడుగుతుంటే నువ్వు నాతో చెబుతున్నావు సౌలు కొరకని. సౌలు ముందా నువ్వు ముందా? నాకెవరు ముందు? సౌలును అభిషేకించింది నువ్వే కదా. ఏ కొమ్మును తైలంతో నింపి అభిషేకించావో మరలా ఆ కొమ్మును తైలంతో నింపుకోలేవా అని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే నీ విచారానికి కారణం ఆత్మీయ అనుభవం లేక, ఆత్మీయ ప్రార్థన లేక. కొంతమంది ఎలా సమర్థించుకుంటారంటే, నిన్న చేసిన ప్రార్థన ఇవాళ కూడా చెయ్యాలా? నేను పొద్దున్న చేసాను, మనం సాయంత్రం వెళ్ళు. ఎమ్మే సాయంత్రం నువ్వు వెళ్ళి, పొద్దున్న నేను వెళ్ళా. ఏమిటిది? దేవునితో నా జోకులు. సమూయేలుతో కూడా దేవుడు అదే అంటున్నాడు. ఏ కొమ్ముతో నీవు తైలముతో నింపి ప్రార్థన చేసి అభిషేకించావో సౌల్ని, వాడు కొడుకు ఏడవపోతే మరలా అదే కొమ్ము నా తైలంతో నింపరాదా? ఆ తైలం అనే పరిశుద్ధాత్మతో నింపుకోరాదా అని దేవుడు అడుగుతుంటే బెత్తరపోతున్నాడు సమూయేలు. నిజమే కదా, ఏడ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి కదా. నా విచారమును కొట్టివేసే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి కదా అనే గ్రహింపు నీకు రావాలి. అన్నిటికీ ఏడిపోయినా కొనిపెట్టేది కాదని, ఏడిచినందువల్లగా క్రియలు సఫలమని బైబిల్ చెబుతుంది. క్రియా సఫలం కాదు. నువ్వు ఏడిస్తే, దేవునితో పోరాడితే క్రియ సఫలమవుద్ది. అందుకనే దేవుని బిడ్డలు ఈ వాక్కు ద్వారా మనకు విచారం ఆయా కోణాల్లో అందరికీ ఉంటుంది. మీకు ముందే చెప్పాను, ఉండాడికి ఉంది, లేనాడికి ఉంది, ఉండి లేనాడికి కూడా
అందరికీ ఉంది. కానీ అందరి విచారానికి మూలం ఆత్మ సంబంధుల ప్రార్థన. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో చేసే ప్రార్థన మన విచారమును కొట్టివేస్తుంది. హల్లెలూయా. ఆ మొగుడు మీద పోరాడే లోపు దేవుని సన్నిధిలో మోకరించి ఆడవరాదు. అతనితో వాదన పెట్టుకుని నువ్వు మొదనష్టం అనుకుంటే మిగిలేదు మొదనష్టం. ఇద్దరు అంది అదే మాటగా. కాను ఇద్దరు దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు దేవుడు నీ విచారాన్ని కొట్టేస్తాడు. అందుకే చూడండి, కీర్తన 81:3-4 వచనాన్ని చదువుకుందాం. ఈ కొమ్ము, దీని పూర్వపరాలు మీకు క్లియర్గా చెబుతా, క్లియర్గా అర్థమవుద్ది. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పొన్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన అది. ఇశ్రాయేలు సర్వ సమాజం విశ్రాంతి దినములు ఆచరించేవాళ్ళు, కానీ ప్రత్యేకమైన ప్రార్థనలు అదే అమావాస్య పొన్నమి. ఏంటండి అది? అమావాస్య పొన్నమి. ఇది ఒక చట్టం. దేవుడు అంటున్నాడు, ఆదివారపు ఆరాధనకు వచ్చి చేతులు దులిపోమాకరా నాయనా. నీ విచారంగానే ఉంటుంది. ఆదివారం ప్రార్థనతో సరిపెట్టుకుంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయే, పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలు ఉంటాయే, వాగ్దానపు ఆరాధనలు అలాంటి కూడికలు ఉంటాయే. అదే ఇశ్రాయేలుకు దేవుడు నిర్ణయించిన ఒక చట్టం. ఆ రోజులలో మీ బోర ఓదాలి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ కనిపెట్టుతో చేసే ప్రార్థన బోర ఓదటము. దాని అర్థం అది. ఏంటంటే అది బోర ఓదటం అంటే ఏంటి? కొమ్మును ఊదుడి, కొమ్ము ఊదుడి. అది పొన్నమి నాడు ఊదు, అమావాస్య నాడు ఊదు. ఒక ప్రత్యేకమైన ప్రార్థనలో ఊదు, ప్రత్యేకమైన అభిషేకమును పొందు. ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఈ చట్టాన్ని అతిక్రమించే శిక్షార్హులు అవుతారు. అందుకే మీ విచారం కొట్టివేయబడతలేదేమో. ఆ ప్రత్యేకమైన ప్రార్థనలు అని చెప్పబడిన, ఇప్పుడు మనం శనివారం బుధవారం ప్రార్థనలు పెట్టుకుంటామే, ఇది ప్రత్యేకమైన ప్రార్థన. నీ ఆత్మ ఎదుగుటానికి పరిశుద్ధాత్మ కనిపెట్టు కొరకు చేసే ప్రార్థనలో మనము పాలు పంపులు పొందటం దేవుని చట్టమని, చట్టాన్ని అనుసరించిన వాడు విచారము దూరపరుచుకుంటాడు. హల్లెలూయా. ఆ చట్టాన్ని పాటించాలి. అందుకనే కొమ్ము ఊదుడి, పొన్నము నాడు ఊదుడి, అమావాస్య నాడు ఊదుడి. ఇది యాకోబు చట్టం, దేవుని యొక్క కట్టడ. హల్లెలూయా. అందుకని మనం ఈ కొమ్ము అంటే, ఈ బోర అంటే ఏం కాదు, దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రత్యేకమైన ప్రార్థనలు, పరిశుద్ధాత్మ కనిపెట్టుతో చేసే ప్రార్థనలే ఈ కొమ్ము ఊదటము. హల్లెలూయా. అందుకనే సమూయేలు, నీ ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తాను కాదంట్లా. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఒక విచారం వచ్చింది, దీని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయి, దీని కొరకు ఒక ప్రత్యేకమైన దినాన్ని నిర్ణయించుకో. ఈ కొమ్మును తైలముతో నింపు. కొమ్ము అనబడిన నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిశుద్ధాత్మతో నింపు. అప్పుడు నీ విచారాన్ని నేనేం చేస్తాను. అందుకనే మనం ఆత్మతో ప్రార్థించటం తెలిసిన వారమై ఉండాలి. మన దేవుని కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, విమోచన ఎక్కడున్నప్పుడు దేవుని చట్టమును, దేవుని క్రమమును, దేవుని కట్టడను ఆచరించే ఆ బోర ఊదే అనుభవం మనకి ఉండాలి. మన కొమ్మును తైలముతో నింపుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దావీదుకి ఒక సమస్య ఎదురైంది. చదువుకుందాం, మీకు అర్థమవుతుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 8-10 వచనం వరకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 8-10 వచనం వరకు. దావీదును ఇశ్రాయేలులందరి మీదగా రాజుగా అభిషేకించెనని విని ఫిలిష్తీయులందరూ దావీదును పట్టుకొని వారిని ఎదుర్కొనబోయెను. రెఫాయిము లోయలో వాళ్ళంతా యుద్ధానికి రెడీ అయ్యారు. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని
దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా పొమ్ము. చాలు. ఇక్కడ ఈ మాటను చదివినప్పుడు యుద్ధానికి వచ్చారు, ప్రార్థనా పరుడు గనక ఎమ్మటే బోరవతి రెడీ అవ్వండి రా పోదాం, వేద్దాం యుద్ధం యుద్ధం అనలా. ఎమ్మటే రాజుగారు ఏం చేయాలి? కొమ్మోదాలి, సైన్యం అంతా రెడీ అవ్వాలి, వాళ్ళు వచ్చి సిద్ధం అవ్వాలి. ఇప్పుడు రాజుగారు ముందెళ్ళాలి, యుద్ధం జరగాలి. ఆ పని చేయలేదంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ఒక ప్రతిష్ట కలిగిన ప్రార్థన, ఒక అప్పగించుకున్న ప్రార్థన. ప్రభువా, ఫిలిష్తీయులంటే పెద్ద లెక్కేమి లేదు, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు, వాళ్ళని ఈజీగా కొట్టగలను, అయినా నీ చిత్తం లేకుండా నేను చేయను. వెళ్ళమంటావా వద్దంటావా? నువ్వు వెళ్ళొద్దంటే అవుతా, వెళ్ళమంటే ఏంట్రా వాళ్ళు వచ్చేద్దానికి రెడీ కూర్చుంటే ఇప్పుడు దేవుడు ఏంట్రా అనేవాళ్ళు లేకపోలా. ప్రభువా, నా కొమ్మును బోరను తైలముతో నింపుకుంటామంటే ఇదండి దేవుని యొద్ద విచారణ చేయటం. ఎంత ప్రాణం మీదకి వచ్చినా ఆ పని మానకూడదు, గుర్తుపెట్టుకోండి, ఆ పని మానకూడదు. నాకెంత భయం మందిరం పని జరిగేటప్పుడు. ఒకరోజు ఎప్పుడు ప్రార్థన చేయలా, ఆ రోజున పెద్ద అనర్థం జరిగేది, దేవుడు కొద్దిలో తప్పించాడు. నేను మర్చిపోయి అంత దేవుని పెట్టలేక ఇక అందరూ చేసేది అదే, కానీ నేను మెదలకుండా ప్రార్థన చేయలే. ఆ రోజు ఎవడో విగ్రహారాధుడికి పనికొచ్చాడు, అడిగి దెబ్బ తగిలి. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ప్రభువా, అందరినీ అట్ట కనిపెట్టవు, కొంతమందిని అట్ట కనిపెట్టి షేక్ చేస్తావు నువ్వు. దావీదుకి అనుభవం ఉంది, అనుభవం ఉండి దేవా వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళా, మొత్తం తరుమ నీకు అప్పగిస్తా అన్నాడు. అయిపోయింది, గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేశారు చూడండి, రెండోసారి వచ్చారంట. 13-14 వచనాలు. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు దేవుని యొద్ద మరలా విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరం మాకు అని చెప్పాడంట. ఏం చెప్పాడండి? ఇప్పుడు మనం ఏమంటామంటే, నేను పాస్టర్నే, నేను ఏది చేసినా దేవుడు వింటాడా, నేను విశ్వాసినే, నాకా ఎవడు చేస్తాడని ఒక మూర్ఖత్వ ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? మూర్ఖత్వ ప్రార్థన. దావీదు ఒకసారి వచ్చారు, గెలిచాడు. ఇక గెలిచిన తర్వాత వాడికి ఏమనిపిస్తుంది? ఎన్నిసార్లు వచ్చినా నేను గెలవగలను అని అనుకున్నాడు. అనుకోలా, మనం అనుకుంటాం, వాడు అతను అనుకోలేదట. రెండోసారి వచ్చినప్పుడు కూడా మరలా దేవుని యొద్ద ఏం చేశాడండి? విచారణ చేస్తే ఏమన్నాడు దేవుడు? అనుకున్నాడు దావీదు, నేను మనసులో అనుకున్నా, అతను అనుకున్నాడు లేదో కానీ వెళ్ళమంటాడులే, అయినా అడుగుదాం ఫార్మాలిటీ. దేవుడు ఏమన్నాడు? వద్దు అన్నాడా లేదా? అసలు ఆ మాటను చదివితే దేవుని యొక్క అనాది సంకల్పాన్ని నీ సొంతం చేసుకోకూడదు. దేవుని యొక్క మాటిమాటికి విచారించటం, మాటిమాటికి నీ కొమ్మును తైలముతో. ఇప్పుడు అనేక మంది సేవకులు చేసే పొరపాటు ఏంటంటే, నేను కూడా ప్రార్థన చేయాలా? పారా. ఒకనాడు నేను ఇట్టాగే నా సంగతే చెబుతా, ఎవరి సంగతి మనకు అనవసరం. రూమ్లో పడుకుని ఏదో ప్రార్థన చేయమంటున్నారు, అయ్యానే వచ్చాడు. నువ్వు వెళ్ళి చేయరా అన్న. చేయరా అంటే ఆ రోజు మళ్ళా అనర్థం జరిగింది. దేవుని దగ్గర అడిగా, అటు సేవకుడుగా ప్రభువా, నాతో ఉన్నవాడే కదా, వాడు వెళ్ళి ప్రార్థన చేస్తే వాడు ప్రార్థన చేయలేదని నేను అంటలా. నువ్వు బద్దకిచ్చావే దానికి షాక్ ఇది, నువ్వు బద్దకిచ్చావే దానికి షాక్ ఇది. నేను ఆ మాట ఆడుతూ అలా ఫీల్ అవుతాడని వాడిని గౌరవిస్తా, కానీ నువ్వెందుకు బద్దకించావు? దావీదు అదే నాన్న, మరలా ప్రార్థన చేయకుండా వెళ్ళి ఉంటే ఏమయ్యేవాడు? అపజయాలు పాలయ్యేవాడు. అందుకనే దేవుని యొద్ద మాటి మాటికి విచారించటమే కొమ్మును తైలముతో నింపుకోవటము. హల్లెలూయా. మాటి మాటికి విచారించటమే కొమ్ముని తైలముతో నింపుకోవటం. ఇవాళ చేస్తే సాయంత్రం చెయ్యాలా, ఇప్పుడు చేస్తే మళ్ళీ భోజనం చేప్పుడు చేయాలా? కాదు, కుదరదు, ఎప్పుడైనా చేయాలి. అందుకనే దేవుణ్ణి ఎరిగిన ప్రతి బిడ్డ, ఒకవేళ నీ విచారానికి కారణం మాటి మాటికి దేవుణ్ణి అడగటానికి బద్దకిచ్చావేమో, మాటి మాటికి దేవుణ్ణి అడగటానికి అశ్రద్ధ చేసావేమో,
నీ ఎదట ఉన్న విచారం కొట్టివేయబడాలి అంటే ఎన్నిసార్లైనా దేవుణ్ణి అడిగే నువ్వు ఆ పనులు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి అడిగే చేయాలి. ప్రభువా ఈ పని చేయాలి, చేయమంటావు వద్దంటావు? చేయమన్నాడు, రేపు అడుగు. మరి ఏంటి ప్రభా ఈ పని ఎలా చేయాలనుకున్నా ఏం చేస్తామంటే వద్దు అంటాడు, మానేయాలి. దేవుడు ఏం చెప్తాడో నువ్వు సృష్టించుకోకూడదు, నువ్వు ఊహించుకోకూడదు. అందుకే విచారాలు పెరిగిపోతున్నాయి. దేవుని చిత్తమును గ్రహించిన వారమై దేవుడు ఎవరో తెలుసుకోవటం మొదటి బాధ్యత. రెండవదిగా నీ దేవుని యొద్ద మాటి మాటికి విచారించటమే నీ కొమ్మును తైలముతో నింపుకోవటం. సమూయేలు ప్రవక్త ఒకప్పుడు ఏ కొమ్మును తైలముతో నింపి ఏ సౌలును అభిషేకించాడో ఆ సౌలు కొరకు మరలా విచారించటం మానేశాడు, కనుక విచారపడ్డాడు. కానీ కొమ్మును తైలముతో నింపిన తరువాత విచారమును దేవుడు కొట్టేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నీ విచారానికి కారణం నీ అశ్రద్ధ. నువ్వు ప్రార్థన చేస్తున్న, నడిపించుతున్న దేవుని ఎదుట నువ్వు చేస్తున్న అశ్రద్ధ. దావీదు అలా చేయలే. రఫాయిలోకి వెళ్ళమంటే వెళ్ళానయ్యా, గెలిచి వచ్చాను. మరి ఇప్పుడు నీ చిత్తం ఏంటి? మళ్ళా వచ్చారు వాళ్ళు, సేమ్ ప్లేస్, టైం కూడా లేదు, ఎమ్మటే వచ్చారు. మరి ఏం చేయమంటావు? వద్దు, వెళ్ళమాకు. వాళ్ళు మాస్టర్ ప్లాన్తో వచ్చారు, వెళ్ళమాకు, నువ్వు ఇంకో పక్క నుంచి వెళ్ళు అని దేవుడు చెప్పి మరలా చేయని కలుగు చేశాడు. అంటే మనం ఆలోచిస్తున్నప్పుడు మనకేముందిలే, నాకు ఎదురే ఉందని నల్లేరు మీద బండిలాగా ప్రవర్తించకూడదు. దేవుని చేతిలో ఉన్న తర్వాత దేవుని చిత్త ప్రకారం ఆ కొమ్మును తైలముతో నింపుకొని పరిశుద్ధాత్మ దేవుడిని విచారిస్తూ మనము ముందుకు కొనసాగితే ఎల్లప్పుడూ మన విచారం కొట్టివేయబడి జయ జయ ధ్వనులతో మనం ఊరేగుతాము. హల్లెలూయా. అందుకే దేవుడిని ఎరిగిన తర్వాత చిన్నదానికి పెద్దదానికి మాటి మాటికి దేవుని యొద్ద విచారించటమే కొమ్మును తైలముతో నింపుకోవటం, పరిశుద్ధాత్మ నింపుతో ప్రార్థన చేయటమో. హల్లెలూయా. అది ఉండాలి మనకి. దేవుణ్ణి అడగాలి, మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఎక్కడ లాభపడ్డావు అక్కడే నష్టం వస్తుంది, అప్పుడేం చేస్తావు? కానీ దావీదు సేమ్ ప్లేస్లో 2 సార్లు జయమే పొందాడు. సేమ్ ప్లేస్, విత్ ఇన్ డేస్, ఒక రోజుల వ్యవధిలోనే. అంటే దీని ఆలోచన మనం గమనించినప్పుడు దీని అంతటికి కారణం దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు. ఎవరు నడిపింపు ఇది? పరిశుద్ధాత్ముడు నడిపింపు. 3వ సంగతి చెబుతా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి రాళ్ళు రువి దావీదును సంపుదమని చెప్పుకుంటున్న టైములో చదువు. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఏఫోదు దమ్మని యాజకుడు అబ్యాతారుకు చెప్పి తరుము, నిశ్చయముగా నీవు వానిని కలుసుకొందు అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ 3వదిగా మన విచారానికి కారణం మన కుటుంబ సమస్యలు, జనుల మధ్యలో ఉన్న అపనిందలు, జనుల మధ్యలో ఉన్న అపాయాలు మనకు విచారం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు అనుకో, వాడు ధైర్యంగా బయటికి వెళ్ళగలడా? ఏమవుతానో సత్తానని ఆ పోలీసుడు ఎమ్మటోతేనే వెళ్తాడు. కారణం వాడికి సరౌండ్ అయ్యాడు. అలాగే ఇప్పుడు దావీదు ఒక బిక్కుబిక్కుమంటా ఉన్నాడు, ఒంటరిగాడు. అందరూ చంపేద్దాం, ఈ దావీదు వల్లే మన పిల్లలు పోయారు. దావీదుకి పోయారు పిల్లలు, వాళ్ళకి పోయారు పిల్లలు, ఆస్తి అంతా పోయింది. ఇదంతా దావీదు గాడి జరిగిందని చంపటానికి రాళ్ళెత్తిన సమయంలో అప్పుడు కూడా ఏఫోదు అనగానే ప్రతిష్టత అని అర్థం. ఏంటండి అది? ప్రతిష్టత మర్చిపోలా. గమనించండి, కాలాలు మారుతాయి, సమయాలు మారుతాయి, విందులు వస్తాయి, విలాసాలు వస్తాయి, పెళ్ళిళ్ళు వస్తాయి, అంగులు వస్తాయి, దినాలు వస్తాయి, వారాలు వస్తాయి. కానీ అక్కడ ప్రతిష్టతను మర్చిపోతావా?
ఏమైందిలే మా వాళ్ళందరూ కొంచెం కల్లేగా తాగింది, అది కూడా తాడి చెట్టు నీరే కదా అని కళ్ళు తాగుతావా? ఏమైందిరా నీ ప్రతిష్ట? చంపితే చంపారా? కాసేపు ప్రార్థన చేసుకోండి ఉండని అడుగుంటాడు. నేను అనుకోవటం మీరు చంపితే చంపారులే. ప్రతిష్ట కలిగిన నేను ప్రతిష్ట వస్త్రముతో ప్రార్థన, హల్లెలూయా, మాటిమాటికి చేసే ప్రార్థన, తైలమును కొమ్మును తైలముతో నింపుకోవటం పరిశుద్ధాత్మ ప్రార్థన. ఇక్కడ రెండో ప్రార్థన ప్రతిష్టతను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన, హల్లెలూయా. ప్రతిష్ట, నేను దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తిని కదా, ఇలా సావటం దేవుని చిత్తమా? ప్రభువా నీ చిత్తమైతే సస్తా. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ కొద్ది మందితో వెళ్ళి వాళ్ళందరినీ కలుసుకుని మా వాళ్ళు తెచ్చుకోవాలని అనుకుంటున్నా. నీ ఇష్టమేంటి చెప్పు. దేవుడు ఏమన్నాడు? పా తరమరా, జయం నీకే. ఏమన్నాడండి? అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ ఏఫోదును ధరించిన వాడు అనే మాటకు అర్థం ప్రతిష్ట. ఏంటండి అది? ప్రతిష్ట. దేవుణ్ణి ఎరిగిన తర్వాత నేను చెప్పాను కదా, ఎన్ని సందర్భాలు మారినా ప్రతిష్టను విడిచిపెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి మా మనవరాలది పుట్టినరోజు శనివారం వచ్చింది. వస్తే నేను మంచి వైరాగ్యంతో ఉంటున్నా. ఇక ఎంత వైరాగ్యం అంటే మీకు చెప్పనంత వైరాగ్యం. ఆ రోజు శనివారం శుద్ధీకరణ కొడిక, పగలు రాత్రి భోంచేయి. ఆ పైన సంఘ పెద్దను కదా, మీరు మనవరాలు పుట్టినరోజు తప్పకొచ్చా గుంటూరు. నేను అన్నం తినను అని అంట, ఏం ముట్టుకోనంట. వీళ్ళేమో అమ్మో ఏమైపోతావు, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు నాన్న అంటది మా అమ్మాయి. అసలు అది కాదు, కడుపు నిండా పెడితే ₹10 ఇస్తాడని అనుకుంటారు ఆడపిల్లలు. అసలు గోల అది. నాకు తెలుసుగా ఇటువంటి అన్ని ట్రిక్కులు. కడుపు నిండా పెడితే ₹10 దక్షిణ వేస్తాడని వాళ్ళు అనుకుంటారు. మొత్తం మీద అన్నీ గహిస్తానే ఉన్నాను. వద్దమ్మా వద్దమ్మా అంటున్నా. దక్షిణ కూడా ముందే ఇచ్చేసా. ఇంటలా ఈలో రూతక్ మన మేరక్కు వచ్చింది. మేరక్కు వచ్చింది ఆ ఫంక్షన్కి. నేను చెబుతున్నా తినంది. నువ్వు చెప్పావు కనుక తింటున్నా. ఇదే మాట, నువ్వు చెప్పావు, నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తి చెప్పావు కనుక తింటున్నా, లేకపోతే నేను తిన్నాను. అలాగే ఉండాలి నిరీక్షణ. కొన్నిసార్లు మాలాంటి వాళ్ళ మాట కూడా వినాలి. మాలాంటి వాళ్ళ మాట వినాలి. నాకు అప్పుడు ఆ తల్లి మాట ఇప్పటికీ గుర్తే. మాలాంటి మాట వినాలి. భక్తిలో రహస్యం అది. అప్పుడన్నా అక్క నువ్వు చెప్పావు కనుక తింటానని అక్కతో పాటు కూర్చుని నేను కూడా కాస్త తిన్నా. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే ప్రతిష్టను మర్చిపోకూడదు. సమయ సందర్భాలు వచ్చిన ప్రతిష్ట మర్చిపోకూడదు. ఆ ప్రతిష్టను విడిచిపెట్టని వాడు ఆ ప్రతిష్టను ధరించి ప్రార్థించినందున జయమును పొందెను. హల్లెలూయా. అందుకనే విచారానికి కారణం ప్రతిష్టలో నిలవలేకపోతాం. విచారానికి కారణం ప్రతిష్టను జ్ఞాపకం చేసుకోపోవటం. కానీ దేవుని బిడ్డలు ప్రతిష్టలో ఉన్నప్పుడు నీ విచారమంతా దేవుడే కొట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా తెస్తుంది. తెచ్చిందా లేదా? కొడుకు పుట్టినరోజు అండి, కొడుకు పుట్టినరోజు. ప్రతి సంవత్సరం వచ్చి కొడుకును కలిసి వెళ్తుంది. పుట్టినరోజుకు బట్టలు తెచ్చింది. కానీ ఈ పుట్టినరోజు బట్టలు వేసుకున్నాడా చెప్పండి? ఏఫోదును వేసుకొని అమ్మొచ్చింది. అమ్మ కౌగిట్లో ఉన్నాడా? చిన్నాడు అండి, బాలుడు, చిన్న బాయ్. అతను పెద్ద వయసు కూడా లేదు. తల్లి మాత్రం ఒక సొక్కా తెచ్చిందంట, హాఫ్ హ్యాండ్ సొక్కా స్టైల్గా. కానీ అమ్మా పరిచర్యకి ఇది పనికిరాదని పక్కనే పెట్టాడట. ఏటేటా తెస్తుంది, ఏటేటా పక్కనే పెడుతున్నాడట. అబ్బా నాకు ఆ మాటను తలచుకుంటే ఇంకా చెప్పాలన్నది టైం లేదు. ఎంత ప్రతిష్ట! ఏమిటి ప్రతిష్ట? బాలుడి కాడికి ఏం తెలుసు? ఇప్పుడు ప్రతిష్ట లేదు. ప్రార్థనే, పాట పాటే. ఏ పాట? అదే సినిమా పాట.
ఏమిటిది? ఏమైందిరా? ప్రతిష్టను మర్చిపోతున్నావు. ఏటేటా చిన్న చొక్కా తెస్తుంది. ఇది ఎట్టా ఉందని వేసుకోవాలిగా. అది పరిచర్యకు పనికిరాదమ్మా. ఏమని చెప్పాడండి? పరిచర్యకు అది పనికిరాదమ్మా. పక్కన పెట్టు. ఆ షోరూంలో పెట్టు. ఆ దాంట్లో పెట్టమ్మా. చూస్తా, మా అమ్మ తెచ్చిందని చూస్తా. తప్పు కాదు. ఈ మాట నేను అనుకుంటే, ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తే, ప్రతిష్ఠిత కలిగిన వస్త్రపు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రతిష్ఠిత కలిగిన వస్త్రపు ప్రార్థన, ప్రతిష్ఠిత కలిగిన వస్త్రపు పరిచర్య, ఇవన్నీ ఆత్మీయ అర్థాలు. అందుకనే దేవుడిని ఎరిగిన మన విచారమును కొట్టివేయాలి అంటే ప్రతిష్టను మరవకుండా ప్రార్థించువారమై ఉండాలి. అంతే. ప్రతిష్టను మర్చిపోకూడదు. ఏటేటా చిన్న చొక్కా తెస్తుందంట. ఆ సంవత్సరం కూడా బొమ్మలు చొక్కా తెచ్చి ఉంటుంది నేను అనుకోవటం. నేను అప్పుడప్పుడు టీషర్ట్ వేసుకున్నప్పుడల్లా చిన్నప్పుడు మా అమ్మ గుట్టించిన టీషర్ట్ గుర్తొస్తుంది. ఎర్రగా ఉండేది. అందరికీ వేరు, నాకు మాత్రం టీషర్ట్ అందంగా గుట్టించింది. ఎన్నాళ్ళు వేసుకున్నాను దాన్ని. చానాలు వేసుకున్నా. ఈ పుట్టినరోజు అంటే గుర్తొచ్చింది. ఈ ప్రతిష్టలో ఎంత పోరాటం ఉంటుందో మీకు తెలవాలి. అంటే గొప్పతనం కోసం కాదు. ఒకసారి ఆ చిన్నపిల్లడు కృపా సంగీత అని ఒక సేవకుడిని ఈయన్ని ఇద్దరే కలిసి, ఒంగోలులో సేవ లేదు, ఒక ఇల్లు అద్దెకి తీసుకోండి, అద్దె మీరే కట్టుకోండి, మీరే వండుకోండి, మీరే తినండి, ఓపుకున్నప్పుడల్లా ఒంగోలు టౌన్ అంతా పాదయాత్ర చేయండి. ఏంటది? పాదయాత్ర. అదంట వాళ్ళ డ్యూటీ. సరే, కొడుకు ఎక్కడున్నాడని ఆరాధితే ఒంగోలులో ఉన్నాడు. ఆడికి పుట్టినరోజుకు బట్టలు పట్టుకెళ్ళాను. ఏదో సరదాగా సంతోషంగా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన కబుర్లు వింటే నాకు గుండె జారిపోయింది. అమ్మో అనుకున్నా. సరే, మరి ఏం చేస్తున్నారంటే, ఒంగోలు టౌన్లో ఎన్ని బజార్లు ఉండో అన్నీ తిరుగుతున్నాం నాన్న. మరి మీ పరిచర్య ఏంటిరా? ఇదే మా పరిచర్య. తిరుగుతుంటే ఎవరో ఒకళ్ళు పిలిచిగా తెస్తారుగా. ఏంటి? కానుకలే, బిచ్చం కాదు. అవి తెచ్చుకు తినాలి, అది కట్టుకోవాలి. వాళ్ళిద్దరి పైన అది అంట. ఏసన్ గారు అప్పుడు అట్ట పంపించాడు వాళ్ళని. ఇవాళ ఒంగోలు పెద్ద టౌన్ అయిపోయింది. పాదయాత్ర ఎక్కడ తిరుగుతారంటే, ఈ కొండ చుట్టే తిరుగుతాం. అక్కడ కొండ ఉంది ఊరి మధ్యలో, ఇక్కడే తిరుగుతారంట ఎప్పుడెప్పుడు. అప్పుడు నాకు రోజు తెల్లవారుజామున ప్రార్థనకి వెళ్ళి అలవాటు. ఆ రోజు మిస్ అయ్యేదట్టుంది. నేను వెళ్ళిపోవాలి, ఉండను. నన్ను బస్సు ఎక్కిండి అన్న. రాత్రి 9:30కి ఎక్కించారు. 12ంటికి విజయవాడ వచ్చింది. ఆ రోజుల్లో బస్సులు ఎంత స్పీడ్ ఉండేవి కాదు. మొహం కడుక్కుని మళ్ళా పడుకున్నా. హనుమాన్ జంక్షన్ ఆపరా బాబు అన్న. ఆడి తీసుకెళ్ళి ఎక్కడ ఆపాడంటే ఒట్లూరు రైలు గేట్ కాడ ఆపాడు. టైం చూసుకుంటే తెల్లారి 4 అయింది. నేను 5ంటికి ప్రార్థనకి వెళ్ళాలి. అప్పుడు ఎంబటే నేను అప్పట్లో పెట్రోల్ బంకులో క్యాష్ చేయను కదా, 5ంటికి డైరెక్ట్ ప్రార్థనకి వెళ్ళి. ఏంటంటే అది పోకూడదు, అదొక గురి. ప్రతిష్ట అంటే ఇదండి అర్థం. ప్రతిష్ట కోసం పోరాడాలి, పొట్ట కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ప్రతిష్ట కోసం పోరాడాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ప్రతిష్ట అంటే ఒక పట్టుదలతో చేయగలిగిన ప్రార్థన. దేవునితో ఒక నిబంధన మనము చేసిన తర్వాత అది ఎక్కడ తొలగిపోతామనే ఒక భయముతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన చేసి దావీదు జయించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. చూడండి, ఇంకా ప్రతిష్ట కలిగిన వాళ్ళు ఎలా ఉండాలో చిన్న ఉదాహరణ చదివించి ముగిస్తా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 17 నుండి కొన్ని వచనాలు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 17 నుండి కొన్ని వచనాలు. మాలో ప్రతి ఇక్కడ దేవుని మందిరం ప్రహరీ గోడలు కడుతున్నప్పుడు శత్రువుకు తెలిసింది. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేయబోతున్నారు. అప్పుడు వీళ్ళంతా ఎలా అలర్ట్ అయ్యారో చెబుతున్నాడు. చదువుకోండి. తన పనికి గోడ దగ్గరికి అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయిస్తూ వచ్చిరి, సగము మంది ఈటెలను యుద్ధానికి వచ్చిరి. కొంతమంది యుద్ధం చేయటకు పనికొచ్చిన వాడు యుద్ధానికి వచ్చాడు. అధికారులు
ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును, అంటే ఎంత క్రిటికల్ పొజిషన్. శత్రువు వచ్చి వాళ్ళని సంహరిస్తున్నాడు, మందిరం కట్టనిత్తల గోళ్ళు. అప్పుడు వాళ్ళంతా హార్ట్ఫుల్గా చేసిన వర్క్ ఏంటంటే, టాపీ పని చేస్తున్నాడు, ఇంకో చేతిలో ఏం పట్టుకున్నాడు. ఈ టాపీ పని చేసేవాడికి రెండో చెయ్యి ఉంటుందా? అక్కడే ఉంటుందా? అని అంటాడు, మట్టం అయ్యేది అంటారా? అది అందేమంటాడు పక్కమంటాళ్ళని. కారణం, నేను పనివాడినే, మీసాలు పెరగలా, నిమ్మకాయ పెట్టలా మీసాల మీద. దేవుని ప్రతిష్ట కలిగినాడు అట్లా కాదంట. ఒక చేతితో గోడ కట్టాడు, ఒక చేతితో ఆయుధము ధరించాడు. చదువు. మరియు కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కత్తుచూ వచ్చాను. బాకా ఊదువాడు. అప్పుడు నేను పని మిక్కిలి గొప్పది, చాలా ఎడముగా ఉన్నాము. ఏ స్థలములో మీకు బోర వినపడద్దో, అంటే ఈ పని చేసేవాడు నోట్లో బోర కూడా పెట్టుకోవాలంట. ఎవడన్నా శత్రువు వచ్చాడు అనుకో, కుయ్యి అంటే మొత్తం వస్తారు. అంటే ఎంతరా, నీ నోటికి పని, నీ చేతికి పని, నీ మెదడుకు పని, మొత్తం దైవ సమర్పణే, ప్రతిష్ట. చదువు. మన దేవుడు ప్రయాసపడితిమి, నక్షత్రములు కనపడే వరకు. ఆ కాలమందు మీరు బెర్షలేములోనే బస చేయాలి. నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా పని ఉన్న మిలిటరీ వాళ్ళు కానీ ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని, చాలు, కంపు గింపు మాటలేదు. ఇక మరీ సిరిగిపోయినప్పుడు తీశారంట. ఏమిట్రా, స్నానం పానం కూడా లేదా? ఎందుకు? దేవుడి పని ఇది, ప్రతిష్ఠ అండి ఇది. ప్రతిష్ఠ అంటే అట్టా ఉండాలి. బట్టలు కూడా ఉతకలా. ఇప్పుడు కనుక మన బాబుగాడు ఉంటాడు, ఇక్కడే ఆడుతూ ఆడుకోవాలి. శనివారం అయిందనుకో, రాత్రి అంతా ఇక్కడే ఉంటాడు, పొద్దున్నే స్నానం చేసేస్తా, బట్టలు మాసినాయి. ఎప్పుడు మాసినాయిరా? ఏం పని చేశా? ఏమీ లేదు. ఎడవాలుగా ఉతికే వాళ్ళు ఉండారు కనుక. ఉతకపోతే వారం అదే జత వేసుకోము. నేను వారానికి 2 జతలే వాడతా. మీరు గుర్తుపెట్టుకుంటారు లేదు, వారానికి 2 జతలు వాడతా, అంతకన్నా ఎక్కువ వాడినాం. కానీ మా చిన్నప్పటి నుంచి మా లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా మీకు? పొద్దునే సాయంత్రం కూడా ఉతికిన బట్టలే వేసుకునేవాళ్ళం. మాకు సాకళ్ళు ఉంటారు కనుక పొద్దునే సాయంత్రం కూడా ఉతికిన బట్టలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 2 రోజులకు ఒకసారి బట్టలు మార్చుకుంటా. ఎందుకంటే ఏదో దొరుకుతుందని. ఇక చివరికల్లా తింటే సేదు రాదు. చెరుకు ముక్కని మితంగానే తినాలి, చివరి దాకా తింటే చేదు వస్తుంది. ప్రతిదానిలో కూడా ఒక ప్రతిష్ట కలిగి ఉండాలి మనం. అప్పుడు దేవుడు మన విచారాలను ఏం చేస్తాడండి? కొట్టేస్తాడు, అంతే. కాబట్టి విచారానికి కారణం 3 రకాలు. మొదటిది పంపిన వాణిని గ్రహించకపోవటం, రెండవది మరలా ప్రార్థించలేకపోవటం, మూడవది ప్రతిష్టలో నిలిచి ఉండలేకపోవటం. ఈ 3 అనుభవాలు మన విచారానికి కారణం. వాటిని ఎట్టా కొట్టేసుకోవాలో కూడా చెప్పాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.